సంగారెడ్డి జిల్లాలో ట్రాక్టర్ ప్రమాదంలో దూడ మృతి చెందడంతో తల్లి ఆవు రోదిస్తోంది. ఈ దృశ్యాలు చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. తల్లి ప్రేమకు హద్దులుండవని, అది మనుషులకే కాదు జంతువులకు కూడా అంతే పవిత్రమని గుర్తుచేసే హృదయ విదారక ఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ట్రాక్టర్ ఢీకొనడంతో ఓ చిన్న లేగదూడ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తన బిడ్డను లేపాలని తల్లి ఆవు ఆర్తిగా అంబా అంబా అంటూ విలపించిన దృశ్యం అక్కడి ప్రజల హృదయాలను కదిలించింది. రాయికోడ్ మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయానికి చెందిన గుడి ఆవు పక్షం రోజుల క్రితమే ఓ లేగదూడకు జన్మనిచ్చింది. అప్పటినుంచి ఆ చిన్న దూడ తల్లి వెంటనే తిరుగుతూ, గంతులు వేస్తూ, ఆలయం పరిసరాల్లో ఆడుకుంటూ గ్రామస్తులను ఎంతో ఆకట్టుకుంది. తల్లి ఆవు కూడా తన బిడ్డను ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతూ తిరుగుతుండేది. అయితే శనివారం రాత్రి ఆ అమాయకమైన ప్రాణానికి విషాదం చోటు చేసుకుంది. గ్రామ ప్రధాన రహదారి పక్కన ఉన్న ఎన్ఏపీ వాటర్ పంపు సమీపంలో నుంచి వెళుతున్న ఓ ట్రాక్టర్ ఆ లేగదూడను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన దూడ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దూరం నుంచి బిడ్డ ఆర్తనాదాలు వినిపించగానే తల్లి ఆవు పరిగెత్తుకుంటూ అక్కడికి చేరుకుంది. నేలపై కదలికలేక పడి ఉన్న తన బిడ్డను చూసి ఆవు గుండె పగిలేలా